వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున వైకుంఠం ద్వారా లేదా భగవంతుని అంతఃపురం ద్వారం తెరవబడిందని మరియు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న భక్తులు స్వర్గానికి వెళ్ళి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. మరియు ఈరోజు ఏకాదశి కథను వింటే మీరు విష్ణువుని అనుభవిస్తారని చెబుతారు. ఒకప్పుడు మురన్ అనే ఒక శక్తివంతమైన రాక్షసుడు భూమి మరియు స్వర్గం రెండిటిని విధ్వంసం సృష్టించాడు. అతని దౌర్జన్యానికి విసిగిపోయి దేవతలందరూ విష్ణువుని సందర్శించి రాక్షసుడిని నాశనం చేయడంలో అతని సహాయం కోరారు. విష్ణువు రాక్షసుడితో పోరాడి కానీ రాక్షసుడిని చంపడానికి ప్రత్యేకమైన ఆయుధాన్ని నిర్మించాలని గ్రహించాడు. విష్ణువు విశ్రాంతి మరియు ఆయుధ తయారీ ప్రక్రియలో ఉన్నందున మురన్ అతనిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఇది జరగడానికి ముందు విష్ణువు శరీరం నుండి స్త్రీ శక్తి ఉద్భవించి రాక్షసుని చంపింది. శ్రీ మహావిష్ణువు రాత్రి 11వ రోజు కావడంతో స్త్రీ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టాడు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి పాపాల నుండి విముక్తి పొంది మోక్షం పొందుతారని అతను ఆమెకు వరమిచ్చాడు. ఓం నమో వాసుదేవాయ నమః. ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ ఫాలో.